బయటికెళ్తున్నారా? ఒక్క నిమిషం. కుండపోత కుమ్మేస్తోంది. తర్వాత మీ ఇష్టం. అవును, తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. అటు ఏపీలోనూ 3 రోజులు వర్షాలు పడతాయని అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు నిన్న రాత్రి హైదరాబాద్ను భారీ వర్షం కుమ్మేసింది. రుతుపవనాలు వచ్చినా ఇన్నాళ్లు వర్షాలు లేవు. కానీ ఇకపై సీన్ మారుతోంది. ఇవాల్టి నుంచి తెలుగు రాష్ట్రాలలో కుండపోత వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలలో వానలు పడుతుండగా ఆ డోస్ ఇంకా పెరగనుంది. తెలంగాణకు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని జాగ్రత్తగా ఉండాలంటూ ఎల్లో అలర్ట్ను ఇచ్చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలలో ఇప్పటికే భారీ వానలు కురుస్తున్నాయి. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం పడింది. ఇక ఏపీ విషయానికొస్తే 3 రోజుల పాటు వర్షాలు దంచి కొడతాయని వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండగా గుజరాత్, కర్ణాటక తీరాల వెంబడి ద్రోణి విస్తరించి ఉంది. ఇవాళ అల్పపీడన ద్రోణి కూడా ఏర్పడనుండటంతో వీటి ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అలాగే పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే సాయంత్రం నుంచి వర్షం పడింది. పలు ప్రాంతాలలో పడిన వర్షం జనాన్ని ఇబ్బంది పెట్టింది. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడనుండగా హైదరాబాద్ పైన ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. వీకెండ్ కావడంతో జనం భారీగా బయటకు వచ్చే అవకాశమూ ఉండడంతో అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు.